మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనము, ఆ తర్వాత 39వ వచనాన్ని చదువుకుందాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18, 27 అండ్ ఆల్సో 39. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. అవును, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. ఇప్పుడు 39 చదువుదాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అమూల్యమైన వృత్తాంతాన్ని మనం చదువుతున్నాం. చదవబడిన లేఖనము కొరకు ఉన్న స్థలాల్లోనే తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వచనాల ద్వారా మనందరితో మాట్లాడునట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలయ. ఉదయకాల సమయంలో మరలా నీ సన్నిధికి వస్తున్నాం. నన్ను మమ్మల్ని బలపరచండి. ఇప్పటివరకు ఆరాధనలో మమ్మల్ని దర్శించినందుకు మీకు కృతజ్ఞతలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. 2 అంచుల ఖడ్గం వంటి నీ మాట మా జీవితాలను సరిచేయనట్లుగా, బాగు చేయనట్లుగా, నింపున్నట్లుగా కృప చూపండి తండ్రి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగుచేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంగమ దేవుని బిడ్డలారా, గడిచిన కాలం దేవుడు ఎంతగానో కాపాడి ఇలా మేము ముందు మరలా సజీవ లెక్కలో ఉండటానికి ఎంతగానో కృప చూపారు. అందుకును బట్టి నా దేవునికి మనస్సారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలండి. బాగున్నారా? రైట్, దేవునికి స్తోత్రం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గడిచిన కొన్ని వారాల నుంచి మనం ఈ సిరీస్ ధ్యానం చేస్తూనే ఉన్నాం, మహిమను గురించి. గడిచిన ఒక 2-3 వారాల నుంచి మనం లాస్ట్ అనాయింటింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేసినవి. అలాగ ప్రతి వారము మహిమను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఎవరిని మహిమపరుస్తాడు, దేవుడు మహిమ ఎలా దిగి వస్తుంది, దేవుడు మహిమ ద్వారా ప్రజల జీవితాల్లో జరిగే కార్యాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అభిషేక ప్రార్థన రోజు మాట్లాడాడు దేవుడు. ఏమనంటే మహిమ 2 రకాలుగా కనబడుతుంది. ఒకటి, ఆయన అంగీకరించబడినప్పుడు మహిమ ద్వారా మనల్ని అంగీకరిస్తాడు. అట్ ద సేమ్ టైం అంటే మన యొక్క ప్రార్థన మీద, మన యొక్క ఆరాధన మీద దేవుడు అగ్నిని కుమ్మరించినప్పుడు అది కరెక్ట్, ఇంకా మనం చెయ్యొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక సూచనగా దేవుడు అగ్నిని పంపిస్తాడు. అలాగే కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా కూడా మనము తిరుగుబాటు చేసినప్పుడు కూడా అగ్ని ద్వారానే గద్దిస్తాడు అని దేవుడు మాట్లాడారు. ఎంతమంది గుర్తుందా? రైట్, మేము ఎప్పుడు విన్నాం అన్నట్టు కొంతమంది పెట్టారు. హల్లెలూయా. రైట్, మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి, వినండి చక్కటి శ్రేష్టమైన ఉపదేశాలు. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడి యొక్క వాక్యం యొక్క టైటిల్ పేరు ఏంటంటే అంగీకరించబడితేనే అగ్ని అనండి. దేవుడి యొక్క మహిమ మన మీదకి దిగి రావాలంటే, అగ్ని దిగి రావాలంటే మొదట మనం అంగీకరించబడాలి. దేవుడికి స్తోత్రం. ఆయన ఆత్మ మన మీద కుమ్మరించాలి, ఆయన అభిషేకం మనం పొందుకోవాలంటే మొదట మనం అంగీకరించబడాలి. ఆమేన్. మన ద్వారా మహిమ పొందుతున్న దేవుడు మనకు కూడా మహిమనిస్తానని చెప్పడం చాలా గొప్ప ఆశ్చర్యకారం అండి. దేవుడు ప్రజల ద్వారా మహిమ పొందుతాడు కదా, దట్ ఈస్ అల్టిమేట్ థింగ్, అది అందరికి తెలిసిందే. కానీ మన ద్వారా మహిమ పొందుతున్న దేవుడు ఒక ఆశ్చర్యకరమైన వాగ్దానముతో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మన ద్వారా మహిమ పొందుతున్న దేవుడు మనకు కూడా మహిమనిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి. ఆయన మహిమ పొందుతూ తన ప్రజల మీద కూడా తన మహిమను కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. దేవునికి మనం ఆరోపిస్తున్న మహిమ వేరు, దేవుడు మనకు అనగా సంఘానికి ఇస్తున్న మహిమ వేరు. మహిమలు వేరు, డిఫరెన్స్. మనం ఆయనకిచ్చే మహిమ వేరు, ఆయన మనకిచ్చే మహిమ వేరండి. 2 ఒకటే కాదు. హల్లెలూయా.
ఇది దేవుడు మహిమను దొంగిలించడం కాదు, ఆయన మహిమనేదో మనం ఆయనకి కాకుండా మనం చేస్తున్నది కాదు. దేవుడు ఇది మనకు అనుగ్రహిస్తున్న కృప అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుడు ఎవరిని మహిమపరుస్తాడు? ఎందుకంటే వన్ ఆఫ్ ద వెరీ ఫౌండేషనల్ కోర్స్ అయిన రోమా పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 30వ వచనంలో, నీతిమంతులుగా ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చి మహిమపరచను అన్నాడు. చదవండి ఆ మాట. రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, పిలిచి ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చి ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ ఏమని చేశాడంట? నిర్ణయించాడు, పిలిచాడు, తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. వాళ్ళని నీతిమంతులుగా తీర్చి ఆ తర్వాత దేవుడు చేస్తున్న కార్యం ఏంటి? మహిమపరుస్తున్నాడు. స్పిరిచువల్ లైఫ్లో ఒక 3 ప్రాసెస్లు ఉంటాయండి మన ఆత్మీయ జీవితంలో. ఒకటి శాంక్టిఫికేషన్, అంటే పవిత్రపరచబడటం, దేవునికి స్తోత్రం. 2 జస్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా తీర్చబడటం. 3 గ్లోరిఫికేషన్, అంటే మహిమపరచబడటం. మొదట ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. 2 నీతిమంతులుగా చేస్తాడు. 3 మహిమపరుస్తాడు. దట్స్ వాట్ ఎసెన్స్ ఆఫ్ హోల్ ఆఫ్ థియాలజీ. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపదేశాన్ని మంచిగా మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడి చిత్తంలో ఉన్న, దేవుడి స్థానంలో ఉన్నా సరే, దేవుడి యొక్క కృప అనుగ్రహము మనం పొందుతున్నప్పటికీ దాంట్లో మనం అతిశయించాల్సిన అవసరం లేదు. కానీ మరింత కృతజ్ఞత భావముతో దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నామని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఎవరిని మహిమపరుస్తాడు, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చదివాం కదా, ఈ స్థాయి గౌరవం ఎవరికి వస్తుంది అనేది మనం చూస్తే, ఇప్పుడు మనం చదివిన వచనాల్లో ఏలియా గురించి, ఇది అందరికీ మనకు తెలిసిన స్టోరీయే, చాలాసార్లు చదివిందే కదా. అక్కడ ఏముందండి? సిద్ధపరచబడిన ఒక బలిపీఠం మీదకి ఎవరి దేవుడు అగ్ని దించితే వారి దేవుడే నిజమైన దేవుడు అనే ఒక ఛాలెంజ్ అక్కడ వచ్చింది. ఈ బలిపీఠం మీద ఒక పశువును దహించి సిద్ధం చేసి పెట్టారు. ఇప్పుడు ఆ పశువు, అంటే ఆ బలిపీఠం మీద ఉన్న పశువు ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించి, ఎవరైతే, ఏ దేవుడైతే ఆ యొక్క అగ్ని ద్వారా ఆ పశువును వధిస్తాడో, దహిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అనే ఒక సవాలు. 1:450 కదండి. ఒక్కడే నిలబడ్డాడు, అటు సైడు 450 మంది. యెహోవా పక్షముగా ఏమో ఒక్కడే, కానీ అవతల 450 మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఒక్కరమే, అవతల ఒక 10 మంది ఉంటేనే చాలా కష్టం ఎదుర్కోవడం. నేను ఒక్కడనే అండి, నన్ను ఒక్కడనే చేసి 10 మంది నా మీద యుద్ధం చేశారు, తిరుగుబాటు చేశారు, నన్ను కొట్టారు అని బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏలియా లైఫ్లో చూస్తే ఒక్కడే, కానీ ఒక్కడ మీదకి ఎంతమంది వస్తున్నారు? 450 మంది సవాళ్ళతో వస్తున్నారండి, సవాళ్ళతో నిలబడ్డారు. ఆ రోజుల్లో రోషము కలిగిన క్రైస్తవులు ఏలియాతో పాటు ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్లో ఏలియాతో నిలబడ్డానికి ఒక్కరు రాలేదండి. ఆ పట్టణంలో క్రైస్తవులు లేరా, భయభక్తులు కలిగిన వారు లేరా, రోషం కలిగిన వారు లేరా అంటే ఉన్నారు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏలియా పక్షాన్ని మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నిలబడలేదు, కానీ ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అయితే ఆ బలిపీఠం మీద తమ దేవతల పేరిట అగ్నిని రప్పించే అవకాశాన్ని మొదట ఏలియా వాళ్ళకే ఇచ్చేశాడు. ఫస్ట్ మీరే ప్రార్థించేయండి మీ దేవుణ్ణి అని చెప్పేసి మొదట వారికే ఇచ్చినప్పటికీ వారు ఎంత ప్రార్థిస్తున్నారు, ఉదయం నుంచి మధ్యాహ్నం అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది, అగ్ని రాలేదు. అగ్ని రాకపోయేసరికి ఇతడు ఏం చేస్తున్నాడు? అపహాస్యం చేస్తున్నాడు కదా. ఇందాక చదివాం 27వ వచనంలో, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో చూడండి, లేపండి అని అక్కడ అపహాస్యం చేస్తున్నట్లు మనం చూస్తాం కదండి. ఇతడు వారిని గేలి చేస్తాడు. మనం పాటలో కూడా ఒక పాట పాడతాం కదా, అగ్ని కానరానందునా ఏమైంది? వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని దిగిరాగా నీవు ఏలియాని ఘనపరచినావే. హల్లెలూయా.
ఈ పాట పాడుతూ మనం దేవుని ఆరాధిస్తాం కదా కదా. ఈ వాక్యం ప్రకారం ఆలోచిస్తే అగ్ని రాకపోతే ఏంటండి? అవమానం, అపహాస్యం కదా. అదే కదా దైవజనుడు రాస్తున్నాడు, అగ్ని కానరానందున వారు ఏమైపోయారట? సిగ్గుపడ్డారు. వారి ప్రార్థన మీదకి అగ్ని రాలా, వారి యొక్క మ్రొక్కుబడి మీదకి అగ్ని రాలేదండి. వింటున్నారా? హల్లెలూయా. అదే అగ్ని దిగి వస్తే వారందరూ ఏమైపోయారండి? యెహోవాకి సాగిలపడి. 39వ వచనంలో ఏమని జరుగుతుంది? యెహోవాకి సాగిలపడి దేవుణ్ణి మహిమపరిచారు అని రాశాడు అక్కడ. 27 and 39 మనం చదివాం కదా. 27 వచనంలో ఏముంది? అగ్ని రాకపోతే అవమానం. 39వ వచనంలోకి వచ్చేసరికి అగ్ని వస్తే మహిమ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ సంఘమైనా, నీ సేవైనా, నీ పరిచర్య అయినా, నీ ఆరాధన అయినా, నీ ప్రసంగమైనా, నీ పాట అయినా దేవుడు అగ్ని దిగి రాకపోతే అది ఏమాత్రం దేవుడికి మహిమ ఆరోపించేది కాదది. హల్లెలూయా. నువ్వు పాట పాడుతున్నా, నువ్వు ఆరాధన చేస్తున్నా, నువ్వు ప్రసంగం చేస్తున్నా, ఏమి దిగి రావాలి? అగ్ని దిగి రావాలి. నువ్వు ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా, ఒక బలమైన అభిషేకపు వర్షాన్ని అక్కడ కుమ్మరించబడాలా. దేవునికి స్తోత్రం. మన జీవితం మీదకి, మన ప్రార్థన మీదకి, మన సేవ మీదకి దేవుడు అగ్ని దిగి వస్తేనే ఆయన మనకు మహిమనిచ్చినట్లు. ఇందాకేమన్నాడు? దేవుణ్ణి మనం మహిమపరచడం వేరు, మనల్ని ఆయన మహిమపరచడం వేరు. మనల్ని ఆయన ఎలా మహిమపరుస్తాడు? మన ప్రార్థన మీదకి, మన వ్యక్తిగత జీవితం మీదకి, మన సేవ మీదకి మనము ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయాన్ని బట్టి మనల్ని అంగీకరించి మన మీద ఒక అగ్నిని కుమ్మరించడమును బట్టి అది దేవుడు మనల్ని మహిమపరుస్తున్న విధానం. అది ఒక ఆరాధనను చేస్తున్నావు, ఒక పాటను పాడుతున్నప్పుడు బలమైన అగ్ని మీద కుమ్మరించబడుతూ ఉందంటే దేవుడిని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ప్రార్థన మీదకి కానీ, పరిచర్య మీదకి కానీ, లేకపోతే సేవ మీదకి కానీ అగ్ని దిగి రాకపోతే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి లెక్క? అది సరైన ప్రార్థనే కాదు, సరైన పరిచర్య కాదు, సరైన విధానమే కాదనే కదా. అవునా? ఇప్పుడు కొంతమంది అంటారు, నేను బాగా ప్రార్థన చేశానా, నేను బాగా ప్రసంగం చేశానా, లేకపోతే నేను బాగా పాడానా, ఇలా అడుగుతూ ఉంటారు. ఒక పాట పాడొచ్చి, లేకపోతే ఒక మెసేజ్ చెప్పొచ్చినా, లేకపోతే ఒక ఏదైనా పని చేసి వచ్చినప్పుడు బాగా చేశానా, బాగా పాడటం ఏంటి, బాగా ప్రసంగం చేయడం ఏంటి, బాగా చేయడం ఏంటి? నేను అంటాను, ఇదంతా సండే స్కూల్ స్థాయి మెంటాలిటీ. ఇది ఇలా అడగటం నీకు నువ్వు అర్థమైపోవాలి. నువ్వు ఒకరిని అడగటం కాదు. ఒక పాట పాడొచ్చావు, స్టేజ్ నుంచి దిగావు, ఈ ఫ్రెండ్స్ అందరిని పట్టుకొని అడుగుతూ ఉంటారు, నేను ఎలా పాడాను. నీకు అర్థమైపోవాలా నువ్వు ఎలా పాడావో. నువ్వు పాడుతుంటే ఏం రావాలి? అగ్ని దిగి రావాలి. ప్రజలు ఒక ప్రచండ వర్షముతో నింపబడిపోతుండాలి. ఒకలాంటి ఏమంటారండి, ఎమోషన్, ఒకలాంటి ఒక లోకంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. దైవకమైన ఆ లోకములోకి నీ పాట ద్వారా ప్రజలు కమ్మబడుతుండాల. ఒక దైవికమైన ప్రసన్నత ప్రజల్లో కమ్మిపోతుండాల. ఆమేన్. నీకు అర్థమైపోద్దు, నువ్వు ఇంక వేరే వాళ్ళని అడగనక్కర్లేదు. అలా ప్రజల మీద ఒక దైవికమైన వర్షం కుమ్మరించబడతా ఉందంటే నీ పాట మీదకి అగ్ని దిగొచ్చేసింది. ఇంకా నువ్వెవరిని నేను భలే పాడానా, నేను బాగా పాడాను నువ్వు అడగనక్కర్లా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకే నేను దీనికి ఇదే పేరు పెట్టాను, అది సండే స్కూల్ స్థాయి. సండే స్కూల్ మెంటాలిటీ వాళ్ళు అడుగుతుంటారు. సండే స్కూల్ మెంటాలిటీ ఏంటి? ఇంక అక్కడే ఇంక ఎదగల వాళ్ళు, ఇంక ఇలాగే అడుగుతూ ఉంటారు, నేను ఎలా చేశాను, నేను ఎలా పాడాను, నేను ఎలా చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అగ్ని దిగి వస్తే దేవుని అంగీకారానికి సూచన. అగ్ని దిగి రాలేదు కాబట్టి అవమానం వచ్చింది. అగ్ని వస్తే ఘనత, అగ్ని రాకపోతే అవమానం. హల్లెలూయా. అగ్ని దిగి వస్తే మహిమ అన్నాడు కదా. దేవుడు తన ప్రజల్ని గణపరిచే తీరేంటి? అగ్నిని ఎలా పంపిస్తాడు? దేవుడు ఎవరిని మహిమపరుస్తాడు? ఎవరు అవమానపరచబడుతున్నారు అనే చర్చ ఈరోజు మనం 2 ఆరాధనలో చేయబోతున్నాం. నేను ఇంకా మెసేజ్లో కూడా వెళ్ళలా, అప్పుడే సోలిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎవరిని గణపరుస్తాడు? అగ్ని ద్వారా. దేవుడు ఎవరిని అవమానపరుస్తాడు
అనే యొక్క అంశాన్ని మనం 2 ఆరాధనలో చర్చించబోతున్నాం. వీలైతే అది కూడా వినండి కంటిన్యూషన్గా. మీకు హోల్ మెసేజ్ విన్నప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుద్ది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. రండి వాళ్ళని చూద్దాం ఒకసారి. బైబిల్లో ఫస్ట్ బ్రదర్స్ ఎవరండి? గుర్తుందా? రైట్, ఓపెన్. 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొండి తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. దేవుడు హేబేలు అర్పణ మీదకి అగ్నిని పంపించి తన అర్పణను అంగీకరించినట్లు కయ్యూను అతని అర్పణ లక్ష్య పెట్టలేదని అందరికీ తెలుసు. చాలాసార్లు చదివాం మనందరికి తెలిసింది. అయితే నేను మీ ముందుకు తెస్తున్న కీలకమైన మాట ఏంటంటే, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అనండి. నాలుక తిరగట్లా, మాట రావట్లా, మత్తుబోలా ఇంకా కదా. చెప్పండి. దేవుడు ఇప్పుడు మీకు ఒక్కొక్క వచనము నేను చెప్పాలి అంటే మీరు ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. సండే స్కూల్ అని ఇంకా దేవుడు అతని అర్పణను ఎవరతడు? దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అమ్మయ్యా, చెప్పేశారా? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పండి. లక్ష్య పెట్ట. ఇంకొంచెం పెద్ద స్వరాలతో చెప్పండి. ఇంకొంచెం సౌండ్ పెంచి చెప్పండి. దేవునికి స్తోత్రం. వచ్చేసిందా? రైట్. ఇక్కడ చూడండి, అంటే దేవుడు హేబేలును అతని అర్పణను అన్నాడు కదా. ఇక్కడ ఏమంటాడు అంటే, మొదట వ్యక్తి అంగీకరించబడితేనే తర్వాత ఏమవుద్ది? అర్పణ అంగీకరించబడుతుంది. దేవుడికి స్తోత్రం. మొదటి ఎవరిని అంగీకరించాడు దేవుడు? హేబేలును అతని అర్పణను. దేవుడు ఫస్ట్ హేబేలును లక్ష్య పెట్టాడు, తర్వాత అతని అర్పణను. దేవుడికి స్తోత్రం. నేనేమంటానంటే, మొదట వ్యక్తి అంగీకరించబడితేనే ఆ తర్వాత అతడి అర్పణ అంగీకరించబడుతుంది. దేవుడికి స్తోత్రం. వ్యక్తి అంగీకరించబడాలి. అందుకే మన పరిచర్యలో ఎప్పుడూ కూడా ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని చెప్పడం, అది ప్రకటన చేస్తాను తప్ప వ్యక్తిగతంగా మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు అని ఏ రోజు కూడా ఎవరిని అడగలేదండి. ఎవరు నన్ను అడిగినట్లు మీకు ఎవరినన్నా అడిగితే మీరు ఆన్ రికార్డ్ చెప్పచ్చు, నన్ను అడిగారండి అని. అర్థమవుతుందండి? మన పరిచర్లు అందుకే పెద్దగా కానుకలకు ప్రాధాన్యత ఇవ్వం. ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు, ఇదిగో వీళ్ళు ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇంత ఇచ్చారని చదవటాలు ఇవన్నీ ఏమి ఉండవండి. ఎందుకంటే మన పరిచర్య దర్శనం ఏంటంటే, మొదట వ్యక్తి అంగీకరించబడాలి. హల్లెలూయా. అదే ప్రాముఖ్యం. మన కల్వర్తెగ మినిస్ట్రీకి ఉన్న దర్శనం ఏంటంటే, మొదట వచ్చిన ప్రతి బిడ్డ ఏమవ్వాలి? అంగీకరించబడాలి. ఈ దర్శనంతో మేము పని చేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. మేము ఎవరిని అంటే చేయి జాపే స్థాయికి కానీ అడిగే స్థితికి కానీ ఎప్పుడు ఉంచలా దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఫస్ట్ నీ మనస్సు, నీ బుద్ధి, నీ నిర్ణయాలు, నీ జీవన శైలి ఇవేవి దేవుడి చేత నువ్వు అంగీకరించబడకుండా ఏదో ఒకటి ఇచ్చి మాఫీ చేసుకోవడానికి ఇదేం లౌకికమైన వ్యవహారం కాదు. ఫస్ట్ నీ బుద్ధి, నీ వైఖరి, నీ తలాంతులు ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో అంగీకరించబడాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను ఇది చేయలేదు కాబట్టి సర్లు అప్పటిదాకా ఇది ఉంచు అని చేతిలో పెట్టడం ఇవన్నీ కుదరదు ఆయన దగ్గర. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. ఇప్పుడు ఒక ఆధార్ కార్డు చేయించుకోవడానికి వెళ్తావు, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయించుకోవడానికి వెళ్తావు, సరిగ్గా ప్రాసెస్ తెలీదు, వాడి చేతిలో ఒక 10, ఒక 100, ఒక 200 పెట్టడం మాత్రం వచ్చు. నాకేం తెలీదు, మొత్తం చేసే మేనేజ్ చేయి. ఇలా మేనేజ్ చేసే ప్రాసెస్లు లౌకిక వ్యవహారంలో సరిపోతాయి కానీ దేవుడి దగ్గర సరిపోవు. అవునా?
హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించబడిన తర్వాతే అతడు అర్పణ ఆయన అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం. అతని విధానము, అతని పద్ధతి, అతని వైఖరి ఫస్ట్ అంగీకారం కావాలా దేవునికి. చాలామంది నేను నింపబడలేకపోతున్నాను, నేను ఆత్మను అనుభవించలేకపోతున్నాను, ఆత్మతో పరిపూర్ణుడు కాలేకపోతున్నానంటే ఫస్ట్ నువ్వు అంగీకరించబడలా. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు అంగీకరించబడితే ఆ తర్వాత నీ మీదకి ఆటోమేటిక్గా అభిషేకమో, దేవుడు ఆత్మ, దేవుడు ప్రసన్నత, దేవుడు వరములు అన్నీ ఆటోమేటిక్గా కుమ్మరించబడతాయి. కొంతమంది ఆరాధనలో మంచిగా నింపబడతా ఉంటారు, కొంతమంది అసలు నథింగ్, ఇంకా వాళ్ళు ఏదో ఇంకొక లోకంలో ఉంటారు. కొంతమంది ఒక లోకంలో ఉంటే వీళ్ళు ఇంకొక లోకంలో ఉంటారు. ఎందుకు ఆ ప్రాసెస్లోకి, ఆ కంటెంట్లోకి, లేకపోతే ఆ దైవుని సన్నిధిని పొందుకోలేని స్థితికి రాలేకపోతున్నారు అని అంటే ముందు నీ హృదయము దేవుడికి అంగీకారం రావట్లా. అంటే నీ హృదయాన్ని ఆయన దగ్గర చేర్చట్లా. ఫస్ట్ నువ్వు ఏదో వస్తున్నానా వెళ్తున్నానని కాదండి. ప్రతి ఆదివారం నువ్వు దేవుడి మందిరానికి పొలోమని కష్టపడి వస్తున్నావు, పనులు పక్కన పెట్టి వస్తున్నావు, నువ్వేదో ఖాళీగా ఉండి రావట్లా, నీకు కూడా బిజీ షెడ్యూల్ ఉంది, అయినా దేవుడి సన్నిధికి సమయం ఇవ్వాలని ఆశతో వస్తున్నావు. కాబట్టి ఆశతో వచ్చిన నీవు దేవుడికి అంగీకారం కావాలా, అంగీకరించబడాల నువ్వు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈరోజు నీవు నేను అంగీకరించబడాలి, అప్పుడే మన మీదకి దేవుడు అగ్ని వస్తుంది. ఈరోజు ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. అగ్ని రాకపోతే అవమానము, అగ్ని వస్తే మహిమ. ఇదొక కొటేషన్ మీకు. అగ్ని రాకపోతే అవమానం. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు కదా, నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు ఆరాధన చేసావు, నువ్వు వాక్యం విన్నావు, ఆ తర్వాత మళ్ళీ ఆరాధనలో పార్టిసిపేట్ చేసావు. ఈ హోల్ ఆఫ్ ఈ టైంలో 2.5 hours ఉన్నావో, 3 hours ఉన్నావో, 2 hours ఉన్నావో, 1 hour ఉన్నావో, నాట్ అ మ్యాటర్. 10 నిమిషాలు ఉన్నావా, నాట్ అ మ్యాటర్. బట్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వెంత దేవుడి శక్తితో నింపబడుతున్నావు, ఎంత మహిమను పొందుతున్నావు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు అగ్ని రాకపోతే అవమానం, అగ్ని వస్తేనే మహిమ. దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడు? దేవుడు హేబేలు అర్పణను అంగీకరిస్తున్నాడు. అవునా? కాబట్టి ఈరోజు మనం హేబేలు గురించి అధ్యయనం చేద్దామా? హేబేల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అక్కడ తేలుతున్న ఫలితం ఏంటంటే, ఒకసారి రండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. హీబ్రూస్ 11:14 4 చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాసమును బట్టి హేబేలు అని స్టార్ట్ చేశాడు. అతని సహోదరుడు కంటే శ్రేష్టమైనది అర్పించెను అని రాశాడు. అంటే అర్పణకు మూలం ఏంటి? విశ్వాసము అనండి. విశ్వాసము అనండి. హీ ఆఫర్డ్ బై ఫెయిత్. ఆయన విశ్వాసముతో అర్పించాడంట. హల్లెలూయా. విశ్వాసము కలిగి అతడు చేశాడు. ఎవరు? హేబేలు. దేవునికి స్తోత్రం. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వడమో, లేదా నేను వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి ఘనత కొరకో, ఇలాంటి వ్యవహారం కాదు. ఒక వ్యక్తి దేవుడికి ఇస్తున్నప్పుడు అతడికి దేవుడి పట్ల ఒక మంచి విశ్వాసం ఉండాలంట. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు అంగీకరించబడాలి, ఆ తర్వాత నీ అర్పణ అంగీకరించబడాలంటే ఏదో ఇవ్వాలనో, లేకపోతే వాడు ఎక్కువ ఇస్తున్నాడు నేను ఎక్కువ ఇవ్వాలో, ఇలాంటి ఉద్దేశం కాదు. కానీ నీకు ఒక మంచి విశ్వాసం ఉండాలంట. ఏ విశ్వాసము? మంచి విశ్వాసము. హల్లెలూయా. దేవుడికి ధారాళంగా కానుక ఇచ్చేవారు విశ్వాసంగా ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కయ్యూను అంటే తన పొలములో కొంత తెచ్చాడు, ఏదో తేవాలి కదా అని. కానీ హేబేలు మాత్రం శ్రేష్టమైనది తెచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి కయ్యూను తెచ్చిన కూరగాయలతో పని లేదు, అలాగే హేబేలు తెచ్చిన ఆ గొర్రెతో పని లేదు. కానీ దేవుడికి కావాల్సింది అక్కడ ఏంటంటే హృదయం కావాలా. అతడు ఎలాంటి కూరగాయలు తెచ్చాడా, వీడు ఎలాంటి గొర్రెలు తెచ్చాడా అని కాదు, ఏ హృదయముతో ఇస్తున్నాడు అనేది అక్కడ చూస్తాడు దేవుడు. అవునా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నిద్రపోతున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. స్టార్ట్ అయిందా? హల్లెలూయా.
మంచి మనస్సాక్షితో చెప్పండి, దేవుడికి ఎప్పుడైనా సరే విశ్వాసంతో మీరు ఇస్తున్నారండి? మంచి మనస్సాక్షి చెప్తండి, దేవుడు తీర్పు తీరుస్తాడనే విశ్వాసం ఉంటే కానీ నువ్వు కాని మాట పలకవు, తప్పుడు మాటలు మాట్లాడరు, అయోగ్యంగా బలలో పాలు పొందరు. అవునా? వింటున్నారా? కొంతమంది ధైర్యంగా చేయి చాపి బలలో పాలు పొందుతూ ఉంటారు. ఉండేదంట లోపల అవిశ్వాసము, కుళ్ళు. అమ్మో దేవుడు శిక్షిస్తాడు, నేను ఇలా అయోగ్యంగా తీసుకుంటా అంటే భయం లేదు ఒంట్లో, పర్లేదులే అనే ధీమా వచ్చేసింది చాలామంది జీవితాల్లో. నేనేమంటానంటే సంగమా, ముందు వ్యక్తి అంగీకారం కావాలి. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటాడంటే తన ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు బలిని కోరువాడవు కాదు. ఎందుకంటే అప్పటికే దావీదుకి ఎలాంటి స్థాయి వచ్చిందంటే టన్నుల కొద్ది బంగారం అర్పించగలిగిన స్థాయి వచ్చేసింది. ఒక గొర్రెల కాపరిగానే ఉన్నాడు, కానీ దేవుడు ఒక మంచి రాజు స్థాయిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు దేవుడు టన్నుల కొద్ది, తులమో 2 తులాలో 10 తులాలు కాదు, టన్నుల కొద్ది బంగారం అంట. ఇప్పుడు టన్ను అంటే తులం కూడా కొనడానికి లేదు కదండి. టన్నుల కొద్ది బంగారం ఇచ్చే స్థాయి ఉంది ఎవరికి? దావీదుకి. కానీ ఏం చేశాడంట? సింహాసనాన్ని దిగి కిరీటాన్ని పక్కన పెట్టి సాష్టాంగ పడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇవ్వట్ల. అప్పుడు అంటున్నాడు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చెయ్యాలి, నువ్వు నన్ను అంగీకరించు. ఎందుకంటే నువ్వు బలిని కోరేవాడివి కాదు, అలా కోరేవాడివైతే ఈ పాటికి మొత్తం తెచ్చి నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని. కానీ నువ్వు బలిని కోరేవాడివి కాదే. దేవుడు ఏమంటున్నాడు? నీ మనస్సు విరగాలి, ఏమిచ్చినా వేస్టే, నీ మనసు విరగాలన్నాడు. కానీ ఇతడు బలి ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడేమో మనసు విరగాలి అంటున్నాడు. నీ మనస్సు అనేకమైన వాటిని కోరుతుంది, అలాంటి మనసుతో ఇచ్చే అర్పణ నాకు వద్దంటున్నాడు ప్రభు. మత్తయిలు అంటాడు, అందుకే 15వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటాడు? ప్రజలు తమ పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. పెదవులతో ఆరాధిస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు. 15వ అధ్యాయం 7-8 వచనాల తర్వాత చదువుకోండి మత్తయి సువార్త. వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటే హృదయము దేవునికి అర్పించనంత కాలం ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా వేస్ట్. హల్లెలూయా. అంటే అర్పణ హృదయ సంబంధమైంది కానీ ఆర్థిక సంబంధమైంది కాదండి. అర్పించడం అనేది అది హృదయానికి సంబంధించిన విషయం. ఇక్కడ నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఏదో ఆర్థికంగా మీరు అంత ఇచ్చాలి ఇంత ఇచ్చాలి, ఇది ఆర్థిక సంబంధమైన మ్యాటర్ కాదు. ఇక్కడ మాట్లాడుతుంది, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా అంటే చాలదు, మరి ఇంకేం కావాలి అంటే నీ మనసు విరిగిపోవాలిరా బాబు అంటున్నాడు. అక్కడ ఏమంటాడు దావీదు? వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చినా చాలునా అంటే సరిపోవు, మరి ఏం కావాలయ్యా అంటే నీ మనసు విరగాలి, విరిగిన మనసు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనసు కలుగుతుందా విరుగుతుందా అనేది తేల్చుకోండి మీరు. ఇంకా దేవుడి సన్నిధిలో పట్టబడి దేవుడికి బిడ్డగా బ్రతుకుతూ కూడా ఇంకా కొన్ని వాటి మీద బాప్టిజం తీసుకొని దేవుడు ఆత్మను పొంది చక్కగా ప్రార్థన చేస్తూ కూడా ఇంకా కొన్ని వాటి మీద నీకు మనసు కలుగుతుంది. ఈరోజు కలుగుతుందా విరుగుతుందా అనేది ఒకసారి నిన్ను బట్టే నువ్వు తీర్పు తీర్చుకో. హల్లెలూయా. రోజు రోజుకి నీ భక్తి పెరిగే కొద్దీ కలగకూడదు, విరగాలి. ఏం కలగకూడదు? ఈ లోక ఆశలు, లోక తలంపులు, లోక వ్యవహారము, లౌకికమైన విధానాల మీద మనసు ఏమైపోవాలి? కలగాల విరగాల? విరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే నువ్వు అంగీకరించబడాలి, ఆ తర్వాతనే నీ అర్పణ అంగీకరించబడుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు అంగీకరించబడితేనే అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. నేను శ్రేష్టమైన ప్రార్థన చేయాలి, నేను శ్రేష్టమైన ఆరాధన చేయాలి, నేను శ్రేష్టమైన సమర్పణలోకి రావాలి అనే ఒక ఆశ ప్రతిరోజు నీకు ఉండాలి. నా దేవునికి శ్రేష్టంగా నేను ఆరాధించాలి. ఒక 10 నిమిషాలు ప్రార్థన కూర్చున్నామంటే ఆ 10 నిమిషాలు చాలా శ్రేష్టమైన ప్రార్థన దేవుడికి అర్పించాలి. ఒక అరగంట ప్రార్థనలో కూర్చున్నామంటే శ్రేష్టమైన ఆరాధన ఆయనకి అర్పించాలి. ఏదో టైం లేదో లేకపోతే చెయ్యాలి కాబట్టో లేకపోతే ఈరోజు చేయకపోతే మళ్ళీ ఇంకెందుకులే మళ్ళా అన్నట్లు కాదు. ఒక ప్రార్థన కూర్చున్నామంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలంటే
దేవునికి స్తోత్రం. బెస్ట్ వర్షిప్ చేయాలి దేవుడి దగ్గర. ఏ వర్షిప్? బెస్ట్ వర్షిప్ ఇవ్వాలి దేవుడికి. పాటలు పాడుతుంటే కూడా వాళ్ళు పాడుతున్నారులే అన్నట్టు ఏదో లోకం నుండి చప్పట్లు కొట్టుకుంటూ అలా లోకంలో కాదు, నువ్వు కూడా లీనమైపోవాలి, నువ్వు కూడా పాడాలి. కొంతమంది నాకు రాదండి అని అలా కూర్చుంటారండి. ఏవి ఎవరికి రాదు, పుట్టుకతో ఎవరేం నేర్చుకొని రాలా. పాడుతుంటే స్తుతిస్తుంటే చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. నోరు తిరగట్లేదండి, నేను చదువుకోలేదు కదా అండి అంటుంటారు కొంతమంది. చదువుకొని నీవు అన్నీ చేస్తున్నావు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు చేయలేకపోతున్నావు? రాదన్నదే రాజప్పనంట కొంతమందికి. ఇంకా రాదు అని చెప్పి సాకు చెప్పి ఎన్ని రోజులు అలా కూర్చుంటావు? దేవుడి సన్నిధిలో ఒక మంచి ఆరాధికుడిగా ప్రతి ఒక్కరు మనం మారిపోదుము గాక. ఆమెన్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అగ్ని వస్తేనే మహిమ, అలా దిగి రాకపోతే అవమానమే. ఆదివారం ఆరాధనకు వచ్చావంటే నీ మీదకి అగ్ని రాలేదంటే చెప్పు, నువ్వు అవమానంతో వెళ్తున్నట్లే. అర్థమైపోతుందా? నీ మీదకి అగ్ని దిగి వచ్చిందంటే దేవుడు మహిమతో నువ్వు నింపబడుతున్నావు అని అర్థం. దేవుడికి స్తోత్రం. వచ్చి వెళ్ళడం కాదు, వచ్చిన నీవు నింపబడి వెళ్ళాలా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి చిత్తం. హల్లెలూయా. అగ్ని రాకపోతే వారే కాదండి, మనం కూడా సిగ్గుపడతాం. వాళ్ళ గురించి పాడారు కానీ అగ్ని రాకపోతే వారు సిగ్గుపడిపోయారే, వారే కాదు మనం కూడా సిగ్గుపరచబడతాం. దైవజనుడు ఆ ఉదంతాన్ని జ్ఞాపకం చేస్తూ రాశాడు చక్కగా. అగ్ని రాకపోతే సిగ్గే, అవమానమే, నిజమే. దేవునికి స్తోత్రం. హెచ్చరిక చేశాడు. ఏదో ఒకటి ఇద్దాంలే, ఏదో ఒకటి చేద్దామని అని ధోరణి కయ్యూరులో కనబడింది. ఇచ్చేద్దాంలే, ఇంకా ప్రతి నెల ఇవ్వాలి కదా, ఏదో ఇచ్చేద్దాంలే అన్నట్టు పెట్టాడు. ఆ ధోరణి దేవుడికి కయ్యూరులో కనపడిందంట. ఏముందిలే, ప్రతి వారం వస్తున్నాంగా, ప్రతి వారం ఆరాధిస్తున్నాంగా, ప్రతి వారం వింటున్నాం కదా, ఈరోజు మనసు బాగాలేదు, ఏదో వచ్చి కూర్చుందాం సర్లే అన్నట్లు కాదు. అర్థమవుతుందండి? దేవుడు మాట్లాడుతూ అక్కడ ఏమంటాడు, 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆది కాండంలోనే, నానా నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఏమంటాడు? అదేనా? 4:7 ఆది కాండం. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అంటే కయ్యూను సత్క్రియ చేయలేదని కుండ బద్దలు కొట్టేశాడు అక్కడ. కయ్యూను ఏం చేయలేదు? సత్క్రియ అంటే మంచి క్రియ. అక్కడ అంటాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు కూడా తలెత్తుకొని నిలబడేవాడివి కదా. సత్క్రియ చేయలేదు. నేనేమంటానంటే గొర్రె పిల్లన లేకపోతే కూరగాయలనే సబ్జెక్ట్ కాదు, హృదయము. దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్. అతడు అంతే తెచ్చాడు, ఇతడు కూడా అంతే తెచ్చాడు, క్వాంటిటీ సేమే. అతడు ఎంత బరువు గల గొర్రెను తెచ్చాడో అంత బరువు గల కూరగాయలు తెచ్చాడు ఇతడు, సేమ్. ఓ మ్యాటర్ ఇన్ దట్. కానీ దేవుడు అక్కడ నువ్వు ఎంత క్వాంటిటీ తెచ్చావని చూడలా, ఏ హృదయంతో తెచ్చావనేది అక్కడ చూశాడు. అందుకే బైబిల్లో ఒక పేదవరాలు వేదవరాలట, రెండే అంతకు మించి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆమెను గురించే పర్టికులర్గా మెన్షన్ చేయించాడు బైబిల్లో. అంటే దేవుడు ఎంతగా మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన మనస్సును కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మన అటెన్షన్ ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలనేది ఆయన కోరుకుంటాడు. మనకి ఉంటుంది కదా మన అటెన్షన్, మన మీద అందరి అటెన్షన్ ఉండాలి, వాళ్ళు మనల్నే చూడాలి, మనల్నే ప్రేమించాలి, మనతోనే ఉండాలి. మనం ఎలా కోరుకుంటామో, మనల్ని ఆయన సృష్టించుకున్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మన కొరకు చివరిగా తన ప్రాణాన్ని కూడా అర్పించాడు, తన సొత్తుగా తన బిడ్డలుగా మనల్ని ఉంచుకొని మనల్ని ఆయన దగ్గరే పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఎంతగా ఇంటెన్షన్ అవుతామో వాళ్ళు మనతోనే ఉండాలి, దేవుడు కూడా అలాగే కోరుకుంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇద్దరూ బలిపీఠాలు కట్టారు, ఇద్దరూ బలిపీఠాల మీద పెట్టారు. కానీ తమ్ముడు బలిపీఠం మీదకి అగ్ని వచ్చింది, అన్న బలిపీఠం మీదకి అగ్ని రాలా. అప్పుడు ఏం చేయాలి? అన్న వెంటనే, అయ్యా నాలో ఏదన్నా లోపం ఉందేమో సరిచేయి ప్రభా, నాకు మరలా అవకాశం, నేను మరలా సిద్ధపరుస్తాను అని ప్రార్థన చేయాలి. ఎవరు? కయ్యూను కదా. నాకు ఒక అవకాశం ఇయ్యా, తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేశానేమో, ఏ లోపం జరిగిందో నాకు తెలియపరచు, నాకు ఒక అవకాశం అని అక్కడ అగ్ని రానందున ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సిద్ధపరుస్తానని చెప్పాలి. అబ్రహాము దేవుని బ్రతిమలాడతాడయ్యా,
ఏమంటాడండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక ముగ్గురు మనుషులు ఆకాశం నుంచి దిగొచ్చినప్పుడు మీ కొరకు నేను బలిని సిద్ధపరుస్తాను, మీ కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను, కొంచెం టైం ఇవ్వండి. బ్రతిమలాడాలా లేదా? హల్లెలూయా. ఆతిథ్యం ఇస్తాను, ప్లీజ్ కొంచెంసేపు వెయిట్ చేయండి అంటే దే ఆర్ వెయిటింగ్ అండి. ఉన్నారు వాళ్ళు అలాగే. ఆయన బలిని ఏమంటారు, ఆయన మంచి గొర్రె పొట్టేలుని వండి రొట్టెలు చేసి ఎంత టైం పట్టిద్ది? అదేమో చికెన్ 10 నిమిషాలు అవడానికి, మటన్ మినిమం ½ అన్ అవర్ 1 అవర్ వేసుకోండి. దే ఆర్ వెయిటింగ్. అంతసేపు వండిందాకా ఎదురు చూశారు, ఆయన సిద్ధపరిచిందాకా ఉన్నారా లేరా? మనోహ దంపతులు కూడా దేవుడు దర్శించినప్పుడు మీకు నేను సంసోన్ని ఇస్తున్నానని దేవుడు మాట్లాడిన తర్వాత, అయ్యా మీకు నేను బలిని సిద్ధపరుస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే ఉన్నారు అక్కడ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరికీ ఎవరు పరలోకం నుంచి వచ్చి చెప్పలేదండి. అబ్రహాంకు కానీ ఈ మనోహ దంపతులకు కానీ పరలోకం నుంచి వచ్చి నువ్వు ఇలా చేయి, ఈ వ్యవహారం ఇలా చేయి, ఈ కార్యక్రమం ఇలా చేయి, ఈ ఆరాధన ఇలా చేయి, ఈ ప్రార్థన ఇలా చేయి, దేవుడికి ఇలా అర్పణలు అర్పించు, దేవుడికి మంచి మనసుతో ఇది చేయి అది చేయి అని ఎవరు వాళ్ళకి వచ్చి చెప్పలా. సొంతంగా వారి హృదయం ఆరాటపడింది వారి హృదయం. దేవుడికి ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని వారి హృదయంలో ఆరాటపడ్డారు. వారికి ఎవరో వచ్చి నేర్పించలా. కొంతమంది అంటారు కొన్ని మీటింగ్స్ దగ్గర కానీ కొన్ని ఇళ్ళల్లో ఏదైనా గృహ కూడికలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ మినిమం ఆ ఎఫర్టబుల్గా కూడా సెట్ చేయడం వాళ్ళకి రాదు. ఏమన్నంటే మాకు తెలియదండి, మాకు రాదండి, మాకు ఎవరు చెప్పలేదండి కదా. ఒక మీటింగ్ చిన్నది ఏర్పాటు చేశారు, కొన్ని దానికి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరో చెప్పాలి, ఎవరో చేయలేదని నిందలేస్తుంటారు. నువ్వైనా చిన్న పిల్లోడువా? నువ్వు ఇంకా భక్తి స్థాయిలో ఇంకా ఎల్కేజీలో ఉన్నావా? సంవత్సరాలు చూస్తే 10 ఏళ్ళు అంటావు, 20 ఏళ్ళు అంటావు, 30 ఏళ్ళు అండి నేను దేవుణ్ణి నమ్ముకొని, 20 అంటావు, 15 ఏళ్ళు అంటావు. ఇవన్నీ నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సొంతగా నీ హృదయంలో ఆరాటం పుట్టాలి. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది ఇవ్వు, దేవుడికి ఇలా చేయని ఎవరు నీకు చెప్పక్కర్లా. వాక్యం వింటున్నావు, ఆరాధన చేస్తున్నావు, మందిరంలో కట్టబడ్డావు, నియమాలు తెలుస్తున్నాయి, క్రమాలు తెలుస్తున్నాయి, ఎలా ఉండాలో చెప్తుంది వాక్యం, ఏం చెయ్యాలో చెప్తుంది. ఏం చేస్తున్నావు? అవన్నీ విని విడిచిపెట్టేస్తున్నావా? విడిచిపెడుతున్నావు కాబట్టి నీకేం తెలియట్లేదని చెప్తున్నావు సాకు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. సొంతంగా చేయాలి. మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. మొహం మార్చుకొని కోపంతో రగిలిపోతున్నాడు ఇప్పుడు కయ్యూను. ప్రార్థించాల్సినోడు, అయ్యా ఒక అవకాశం అని అడగాల్సిన వాడు తమ్ముడి యొక్క బలి మీదకి అగ్ని రాగానే ఇంకా పెద్దోడికి మండిపోతుంది, కోపంతో మాడిపోయింది. వెంటనే దేవుడు దర్శించాడు. ఇక్కడ అంగీకరించిన వాడిని వదిలిపెట్టి దేవుడు వెంటనే కయ్యూను దగ్గరికి వెళ్ళిపోయాడు. హేబేల్తో మాట్లాడాలి దేవుడు. మంచి శ్రేష్టమైన బలి అర్పించావు నానా, గాడ్ బ్లెస్ యూ నానా అని హేబేల్తో మాట్లాడాల్సిన దేవుడు వీడు అలిగిపోయాడని వెంటనే దేవుడు ఏం చేశాడండి? కయ్యూను దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ విషయం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా బలవంతుల కంటే కూడా బలహీనులను ఎక్కువగా ప్రేమిస్తాడు, బలహీనులు ఎక్కువగా దర్శిస్తాడు. బలహీనులను లేకపోతే పాపంలో పడిపోతున్న వారిని, లోకానుసారంగా ఉండిపోతున్న ఇంకెక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు దేవుడు. ఈ లోకంలో టీచరు బెస్ట్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా. వాడిని ఇంకా బెస్ట్గా తయారు చేయాలి, వాడిని ఇంకా టాపర్గా తీర్చిదిద్దాలి. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఫెయిల్యూర్స్ పర్సన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాడిని ఒక నంబర్ 1 స్థాయిలోకి తీసుకొచ్చే వరకు ఇజ్రాయెల్ కాపాడువాడు కొనకడు నిద్రపోక వాడు ఒక మంచి స్థాయికి తీసుకొస్తాడండి. దేవుడికి స్తోత్రం. ఫెయిల్యూర్ పర్సన్స్ మీద ఆయన దృష్టి సారించే దేవుడు, వాడిని పైకి లేవనెత్తే దేవుడు, వాడిని ఉన్నత స్థాయిలో నిలబెట్టే దేవుడు అండి. మేబీ ఈరోజు నీ లైఫ్లో ఫెయిల్ అయిన స్థితిలో ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకో. ఫెయిల్ అయిన స్థితిలో ఉన్నవాడిని ఫెయిల్ అయిన స్థితిలోనే ఉంచే దేవుడు కాదాయన. అందరికంటే ఉన్నతమైన స్థాయిలో నిన్ను కూడా నిలబెట్టగలడు. నీ హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించి చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దర్శించి అంటున్నాడు 7వ వచనం, నాన్న నువ్వు మంచి క్రియ చేస్తే బాగుండేది కదా, నువ్వు సత్క్రియ చేయలేదు అంటూ అక్కడ అంటాడు, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు కోపంతో రగిలిపోతున్నాడు కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళగాకు. ఎందుకంటే బయట వాకిట్లో ఏముంది? పాపము పొంచి ఉంది, నువ్వు బయటికి వెళ్ళగాకు ఇప్పుడు అని హెచ్చరిస్తున్నాడు అక్కడ కూడా. నెక్స్ట్ ఏం చేస్తాడో దేవుడికి తెలుసు, వీడు ఏం చేయబోతున్నాడో దేవుడికి తెలుసు. అందుకే అంటాడు, నాన్న దయచేసి నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి రాకు.
బయట వాకిట్లో ఏముంది? పాపం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండని ఇంటికొచ్చి మరలా దర్శించి మాట్లాడుతున్నాడు. కోపంతో ఉన్నాడు, సరైంది అర్పించలా. దేవుడు వదిలేయాలంటోడిని. సరైంది అర్పించకపోయినా కోపంతో రగిలిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నానా నువ్వు సరిగ్గా చేయలేదు, నో ప్రాబ్లం, అయినా సరే ఇప్పుడైతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దురా. ఎనలా కయ్యూను ఎనలా. 127 కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? సంతానము. అక్కడ 127 కీర్తనలో దేవుడు మాట్లాడుతూ, సంతానముతో ఆశీర్వదించబడిన భక్తులు గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అంటాడు. అక్కడ గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారంటే ఎవరు? సంతానముతో నింపబడిన భక్తులు. అంటే గుమ్మంలో విరోధి ఉన్నాడు. గుమ్మంలో ఎవరున్నాడు? ఎందుకంటే వాడికి లోపల లైసెన్స్ లేదు. వాడు గుమ్మంలోనే ఉంటాడు, అంతే. లోపలికి వాడికి ఎంట్రన్స్ ఉండదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు యేసు రక్తాన్ని కంచెగా ఉంచాడు కాబట్టి. ఆమేన్. వాడు లోపలికి రాలేడు. కానీ ఎప్పుడైతే వాడిని నువ్వు ఎంటర్టైన్ చేస్తావో వచ్చేస్తాడు వాడు లోపలికి. వాడి క్రియలు ఎప్పుడైతే ఇంట్లో చేస్తూ ఉంటావో ఇంట్లోకి ఎంటర్ అయిపోతాం. కొంతమంది అంటారు, ఈ మధ్య ఇంట్లో బాగుండట్లేదండి, ఇంట్లో సమాధానం ఉండట్లేదండి, ఇంట్లో నెమ్మది ఉండట్లేదంటే వాడిని నువ్వు ఎంటర్టైన్ చేసి లోపలికి తెచ్చుకున్నావు. వాడు ఇంట్లోకి రావడానికి వాడికి లైసెన్సే లేదు, వాడికి ధైర్యం లేదు. అయినా సరే వాడు ఇంట్లోకి వచ్చి నీ సమాధానం దొంగలిస్తున్నాడు, నీ ఆర్థికమైన వ్యవహారాల మీద దెబ్బ కొడుతున్నాడు. అంటే కారణం ఏంటి? ఏదో ఒక సిచ్యువేషన్లో వాడిని నువ్వు ఎంటర్టైన్ చేశావు. చేతులారా వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి నీ తల మీద వాడిని నువ్వే కూర్చోబెట్టుకున్నావు. కాబట్టే వాడు నీ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి నీ మనస్సును, నీ యొక్క మానసికమైన స్థితిని, నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబంలో అనేక వైపర్యాలను, విపరీతమైన వైపర్యాలను ఆయన గురి చేస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతున్నాడు. వింటున్నారండి? దేవుడు వాడికి కేవలం నువ్వు గుమ్మంలోనే ఉండాలంతే. ఇంట్లోకి ఎంటర్ అవడానికి వీల్లేదని చెప్పాడు వాడికి ఆల్రెడీ. హల్లెలూయా. అందుకే అన్నాడు, వాకిట్లో వాడు ఉన్నాడు, జాగ్రత్తగా నాన్న. వాడు నువ్వు ఇప్పుడు ఏదైనా ఏ ఆలోచన తీసుకున్నా వాడు ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ ఆలోచన తీసుకోవద్దు, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండు, అయిందేదో అయిపోయింది అని దేవుడు వచ్చి మరి గద్దించి హెచ్చరిస్తాడు. వినలా. బయటే ఉన్నాడు కదా, వాడు ఆవరించేశాడు. వెంటనే ఆవరించి ఏమైపోయాడు? ఆవరించేసరికి హంతకుడు అయిపోయాడు. వెళ్ళి తమ్ముని చంపేశాడు, హంతకుడు అయిపోయాడు. ఇప్పుడు అంతా అయిపోయాక ఏడుస్తున్నాడు, అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కింద వచనాలు మీరు చదవండి. నా దోష శిక్ష ఇప్పుడు నేను భరించలేనంత గొప్పగా అయిపోయిందని ఏడుస్తున్నాడు. నేనేమంటానంటే అదేదో ముందే ఏడ్చుంటే సరిపోయేది కదా. అయ్యా తెలుసో తెలియకో ఏదో అర్పించాను, నన్ను క్షమించు, నాకు అవకాశం ఇయ్యని ఏడ్చుంటే దేవుడు అవకాశం ఇచ్చేవాడు, తర్వాత అగ్ని దిగొచ్చేది, అంతటితో సమాధానం అయిపోయేది కదా. కోపంగా ఇంటికి వెళ్ళిపోయావు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, చంపేశావు, ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు. కనికరించు అయ్యా, నార్పన్ని అంగీకరించని అప్పుడు ఏడవకుండా ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు అంతా అయిపోయాక. చాలామంది వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు ఇదే చేస్తూ ఉంటారు దేవుడి సన్నిధిలో. అంత అయిపోయాక, అంత జరిగిపోయాక. హల్లెలూయా. అందుకే లూకా 6:21 ఏమంటాడు? దుఃఖపడువారు ధన్యుడు. లూకా 6:21 ఇప్పుడు అక్కడ మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు దుఃఖపడువారు ఎవరాళ్ళు? ధన్యులంట. ఎందుకంటే తర్వాత ఏడ్చిన ఉపయోగము ఉండదు. వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడే, వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడే నువ్వు సెట్ చేసుకోవాలి. వాక్యం నీ వద్దకు వచ్చి హెచ్చరిస్తుంది, వాక్యము నేను దర్శిస్తుంది, వాక్యము నేను హెచ్చరిక చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? వెంటనే మనల్ని మనము సరి చేసుకోవాలా, అంగీకరించాలా వాక్యాన్ని విశ్వాసంతో. వెంటనే మనం సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం. ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఒక రోజున నువ్వు సెట్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడి కృప ఏదో ఒక రోజున నిన్ను ఖచ్చితంగా దర్శిస్తుంది. హల్లెలూయా. వింటున్నారండి? ఏదో ఒక రోజు. కొంతమంది లైన్గా 10 వారాలు వస్తారు, ఏదో ఒక ప్రాబ్లం కొరకో లేకపోతే ఒక కార్యం కొరకు అడుగుతూ ఉంటారు. దేవుడు చూస్తుంటాడు. సూపర్, వీడు ప్రతి వారం మంచిగా ప్రార్థిస్తున్నాడు, మంచిగా ఆరాధిస్తున్నాడు, ఓకే. ఇక చూస్తూ ఉంటాడు, ఇంకా చూస్తూ ఉంటాడు. ఇతడు విశ్వాసం కోల్పోకుండా ఆరాధిస్తుంటాడు. లాస్ట్ ఇంకా ఈ వారము ఖచ్చితంగా పాపం వీడు 10 వారాల నుంచి పొలోమని ఏడ్ చేస్తున్నాడు, సర్లే ఈ వారం ఇచ్చేద్దామని
పెద్ద పెద్ద గిఫ్ట్స్ పట్టుకొని వచ్చేస్తాడు. ఆ రోజు నువ్వు ఉండవు, ఆ రోజు మనం ఉండవు. ఈ 10 వారాలు అంతా వస్తాం బాగానే, అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. చివరికి దేవుడు ఇంకొచ్చి ఏదో చేయబోయేసరికి ఆ రోజు మనం సన్నిధిలో ఉండం. ఆ రోజు ఎవడో పని పెడతాడు, ఎవడో ఫోన్ చేస్తాడు, మధ్యలో వెళ్ళిపోతుంటాం. మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఇదే జరుగుతూ ఉందండి, ఇదే జరుగుతుంది. కంటిన్యూషన్ లేదు, సరైన భక్తి లేదు, నిలకడ భక్తి లేకపోవడాన్ని బట్టి దేవుడు ఇవ్వాల్సిన వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. అరే ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, ఇన్ని రోజులు మొరపెట్టాను కదా, జరగలేదు. ఇది ఒక్క వారం నాకు పని పడింది, ఏం కాదులే, దేవుడు తెలుసు కదా నా పరిస్థితి, పని పడింది వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా వెళ్ళిపోతాం. కానీ దేవుడికి తెలుసు మన గురించి. అయినా దేవుడు ఇచ్చే వాటి కొరకు నువ్వు ఎంతగా వెయిట్ చేస్తున్నావు అనేది ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా అండి? ఎందుకు పొందుకోలేకపోతున్నాను అనంటే ఇదే కారణం. 2 నెలలు భక్తి చేస్తున్నావు, 3 నెలలు భక్తి చేస్తున్నావు, లాస్ట్ దేవుడు ఏదో తెచ్చి ఇవ్వబోయేసరికి వెళ్ళిపోతున్నావు. లాగేస్తున్నాడు నేను బయటికి. ఏదో ఒక పని, ఏదో ఒక మాట, ఎవరో ఫోన్ చేస్తారు, ఏదో ఫంక్షన్. ఒక కమిటెడ్గా దేవుడి సన్నిధికి రండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, టైంపాస్ భక్తి చెయ్యొద్దు, గురి కలిగిన భక్తి చెయ్యండి. ఒక టార్గెట్ పెట్టుకొని భక్తి చెయ్యండి. దీని కొరకు నేను ఇది వెచ్చిస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఈ టైంలో నాకు ఇది కావాలని నిక్కల్చిగా ప్రభుని అడగండి. హీ కెన్ డూ, ఆయన చేయగలుగుతాడు. నాకు 10 వారాల్లో ఈ కార్యం జరగాలి, ఇలా ఉంది ప్రభా నా పరిస్థితి అని సరిగ్గా భక్తి చేస్తూ, సమయ పాలన పాటిస్తూ, దేవుడి సన్నిధులు యథార్థవంతుడిగా ఆ టైం పీరియడ్ పెట్టుకొని అడుగు, ప్రార్థించు, నిశ్చయంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. సత్క్రియ చేసిన ఎడల మాత్రమే నిన్ను తలగా నిలబెడతాడండి. సత్క్రియ చేయకుండా నా భక్తి, నా పరిస్థితి, నా విధానం నా దేవుడికి తెలుసు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటూ బ్రతికేవారు ఎప్పటికీ మీరే పెట్టుకోండి, పైకి రాలేడాడు. ఇదే పని ఉంటుంది కొంతమందికి, ఇదే వైఖరి. అన్నీ తెలుసు దేవుడికి, ఎందుకు తెలీదు? తెలియకుండానే ఈ సృష్టిని కన్ను సైగతో నిర్వహిస్తున్నాడు ఆయన కదా. సత్క్రియ చేయాలి, సత్క్రియ. ఆమేన్. క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడు. నీకు ఎంత విశ్వాసం ఉన్నా నువ్వు క్రియ చేయకుండా కుదరదు కదా. అర్థమవుతుందా అండి సంగమా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 21:27 చదవండి. సామెతలు 21:27. థ్యాంక్ యూ జీసస్. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. చాలండి. భక్తిహీనులు అర్పించు అర్పణ హేయము అన్నాడు కదా. భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం కాదు. అర్థమవుతుందండి? భక్తి లేకపోవడం కాదు, ఉండాల్సినంత ఉండకపోవడమే భక్తిహీనత. భక్తి ఇంత క్వాంటిటీలో ఉండాలి కదా అనేది దేవుడు నిర్ణయించి పెడతాడు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు అవుతుంది, ఈ 10 ఏళ్లలో నీ భక్తి ఇంత ఉండాలి అనేది దేవుడు ఒక క్వాంటిటీ నిర్ణయించి పెట్టాడు. ఆ క్వాంటిటీలో లేకపోతే నువ్వెవరు? భక్తిహీనుడు అని. అలాగా నీకు భక్తి లేదని కాదు, నీకు భక్తి ఉంది కానీ ఉండాల్సినంత భక్తి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాన్నే భక్తిహీనత అంటారు. కొంతమంది ఏమంటారంటే భక్తిహీనత అంటే అసలు భక్తి ఇంత భక్తి ఉంటే నాలో భక్తిహీనత అంటారు. ఏంటంటే అంటే నువ్వు భక్తిపరుడివే కానీ ఉండాల్సినంత భక్తి నీలో లేదు. భక్తి అసలు లేకపోతే వాళ్ళు భక్తిహీనులు అనరు. హల్లెలూయా. ఉండాల్సిన దానికన్నా తగ్గితేనే వారిని భక్తిహీనులు అంటారు. అందుకే అన్నాడు భక్తిహీనులు అర్పించు అర్పణ హేయము. అంటే సమర్పణ హృదయము, వాక్య ఆరాటము, టైం సెన్స్, క్రమము, ఇలాంటివన్నీ ఉండాల. భక్తిహీనుడు కాదు, ఇప్పుడు ఏమన్నాడు? భక్తిహీనులు అర్పించు అర్పణ హేయం అన్నాడు కదా. ఎవరు భక్తిహీనులు? ఉండాల్సినంత భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు అన్నాడు కదా. ఏముండాలి? సరైన సమర్పణ ఉండాలి, అంగీకారమైన మనస్సు ఉండాలి, టైం సెన్స్ ఉండాలి. ఏదో ఒకటి చేద్దాంలే, ఏదో ఒక టైంకి వెళ్దాంలే, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ నీలో ఉన్నావంటే నువ్వు భక్తిహీనుడివి. ఇప్పుడు 7:30కి ప్రార్థన, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? నువ్వు 8 గంటలకు వస్తున్నావు, 8:30కు వస్తున్నావు. కొంతమంది అయితే మరింత గొప్ప భక్తులు 9 గంటలకు వస్తున్నారు.
వీళ్ళు ఎవరయ్యా అంటే భక్తిహీనులు కాదు, భక్తిపరులే. కానీ వీళ్ళకి ఏం లేదంటే టైం సెన్స్ లేదు, క్రమం లేదు. హల్లెలూయా. నేనేదో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికో అని చెప్పట్లేదండి. దేవుడి యొక్క క్రమాన్ని అలవాటు చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇదా అని నేను ఎవరిని ఇప్పుడు పాయింట్అవుట్ చేయట్లా. కానీ దేవుడి సన్నిధిలో మనము కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, సత్క్రియలు ఉన్నాయి, అవి చేస్తేనే. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కొంతమంది ఉంటారండి, ఇటు సరిగ్గా భక్తి చేయరు, అటు సరిగ్గా దేవుడికి విత్తరు. విత్తని పంట కోసం ఆశపడతా ఉంటారు, అన్నీ వచ్చేయాలంటారు, కానీ దేవుడి సన్నిధిలో సమర్పణ హృదయం ఉండదు. కయ్యూను స్వభావంతో అర్పణలు ఇవ్వకండి. అర్పణ అంటే నేను మాట్లాడుతుంది ఆర్థిక సంబంధమైన విషయం కాదు, ఆధ్యాత్మికమైన సంబంధ విషయంతో నేను మాట్లాడుతున్నాను. నీ ప్రార్థన కావచ్చు, నీ ఆరాధన కావచ్చు, నీ పాటలు కావచ్చు, ఇవన్నీ కయ్యూను స్వభావంతో మీరు చేయొద్దు. ఏదో పాడుతున్నారు, ఇప్పుడు నేను పాడకపోతే నువ్వు ఎందుకు పాడట్లేదు, నువ్వు నోరు తెరవట్లేదు అని దైవజనుడు అంటాడు. ఇదంతా తలనొప్పి, ఎందుకని నోరు కదిలించడం, ఏదో చప్పట్లు కొట్టడం, ఏదో స్తోత్రం చెప్పమన్నారు కదా అని చెప్పడం. మేం చెప్తేనో కాదండి, వ్యక్తిగతంగా నీలో ఆ మంట రగలాలి. స్తోత్రం చెప్పండి అని మేము చెప్పాలా మీకు? చప్పట్లు కొట్టండి అని మేము చెప్పాలా? ఆరాధన చేయండి అని మేము చెప్పాలా? వ్యక్తిగతంగా ఆరాటం నీకు ఉండాలి. ఆ ఆరాటముతో నువ్వు వచ్చినప్పుడే దేవుడి కార్యాలను చూడగలుగుతావు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇది కూడా వ్యక్తిగతంగా లేదు. హల్లెలూయా. హేబేలు స్వభావంతో మనం చేసినప్పుడు మనం అంగీకరించబడతామండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మనం నెక్స్ట్ వీక్ ఏముంది చెప్పండి? ఏముందో మాకేం తెలుసు. ప్రతి నెలలో 3వ ఆదివారం సంఘంలో ఒక క్రమం ఉంది. ఏం చెప్పండి? ఆ రోజు ఏంటి? వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా దేవదూతల్లాగా మెరిసిపోతూ రావాలి. అది నియమం, క్రమం కదా. ఇప్పుడు అదే అందుకే అంటున్నాడు, ఇప్పుడు నువ్వు మహిమపరచబడాలి, నీ మీదకి అగ్ని దిగి రావాలంటే నువ్వు అంగీకరించబడాలి. ఇప్పుడు ఈ వారం అంతా మనం ఏం చేయాలి? దేవుడికి దేవుడు మనల్ని అంగీకరించగలిగిన హృదయము, స్వభావము, ఆ మనసు, ఆ బుద్ధి, ఆ వైఖరితో మనం నింపబడి ఒక మంచి మనసుతో మనం నెక్స్ట్ వీక్ అలా సిద్ధపడొస్తే దేవుని యొక్క బలమైన అగ్ని నిన్ను దర్శించబోతుంది. దేవుడి కృపను నువ్వు పొందబోతున్నావు. దేవుడు బలమైన కార్యాలు రానున్న దినాల్లో బలముగాను చూడబోతున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను అంగీకరించి తన అగ్నిని మీద కుమ్మరించబడుతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అర్పణలన్నీ అంగీకరించబడాలి. అది మన ఆర్థిక సంబంధమైన కానుక కావచ్చు, మనం హృదయపూర్వకంగా చేస్తున్న ఆరాధన, పాటలు, ఏదైనా సరే దేవుడి సన్నిధులు అన్నీ కూడా అంగీకరించబడిన ఆ పరిస్థితి మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు మహిమను మనకు అనుగ్రహించినట్లు మనలందరి దేవుడు ఆశీర్వదించును గాక. అంగీకరించబడిన పాత్రగా మనం మారిపోదుము గాక. మన ప్రార్థనలు, మన ఆరాధనలు దేవుడికి వినసొంపుగా మారిపోవును గాక. ఆమేన్. లేచి నిలబడి దేవుడు మాట్లాడుతున్నాడు, అంగీకరించబడితేనే అగ్ని అని. అగ్ని వస్తే ఘనత, అగ్ని దిగి రాకపోతే అవమానం. అగ్ని దిగి రావాలి నీ ఆరాధన మీదకి, నీ పాటల మీదకి అగ్ని దిగి రావాలి, నీ ప్రసంగం మీదకి అగ్ని దిగి రావాలి, నీ సేవ పరిచయం మీదకి అగ్ని దిగి రావాలి, నీ కుటుంబం మీదకి అగ్ని దిగి రావాలి. శ్రేష్టమైన ఆరాధనతో ఆయన ఎదుర్కొందాం, శ్రేష్టమైన ప్రార్థనతో ఆయన ఎదుర్కొందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా, ఎంత మంచి దేవుడవు. అవును, నీ గొప్ప కృపకే కృతజ్ఞతలు. హృదయం ఎంత ప్రాముఖ్యమో మాతో మాట్లాడావు. మా హృదయాలు ఇంకా ఏదో వెలితిగా ఉన్నాయి, ఏదో వెనకగా ఉన్నాయని ఈరోజు మాతో మాట్లాడావు. నిజమే, క్షమించండి. ఎక్కడైనా ఇంకా నీ సన్నిధిలో అయాస్కరంగా ఉంటే క్షమించండి. మంచి హృదయాలు మాకు దయచేయండి. మీరు అంగీకరించుకోగలిగిన, మీరు ప్రభా ఇష్టపడగలిగిన హృదయం మాలో ఉండునుగాక. నీ కార్యాలు మెండుగా జరిగించి బిడలందరూ అంగీకరించబడే పాత్రలుగా బిడలందరినీ మీరు మార్చి దీవించమని, ప్రతి ఒక్కరి మీదకి అగ్ని వలెను దిగి ప్రతి ఒక్కరిని మీరు మహిమపరచమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని నీ కృపను, నీ బలమైన అగ్నిని పొంది ఉన్నాం తండ్రి.
ఆమేన్.